ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, సత్యవంతుడైన ప్రభా, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొక ఆదివారము తండ్రి మా జీవితంలో ప్రవేశపెట్టి గడిచిన వారమంతా మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఈ దినము తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా నీ విలువైన మాటలు మేము నేర్చుకునిచుండగా వినిచుండగా ప్రభా తండ్రి ఆలోచించడానికి కృపను అనుగ్రహించండి. అందరికైతే శబ్దం ద్వారా నీ మాటలు వినపడుతున్నాయో వారందరూ కూడా గ్రహించగలిగే మంచి మనసును దయచేయండి. నీ వాక్యమిత్తుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును అనుగ్రహించండి. ఏ మాట వ్యర్థంగా మేము పలకకుండా ఉచ్చరించకుండా తండ్రి ప్రభా భయము భక్తి కలిగి నీ సన్నిధానములో ఉన్నాము, మీరు చూస్తున్నారనే భయాన్ని మాకు పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి మరి యొక్క మూలపేట ప్రాంతాన్ని ప్రభా తండ్రి మీ పాదాల ముందు పెట్టి ప్రార్థిస్తున్నాము. మీరే దర్శించండి. మానవులుగా మేము ఎంత చెప్పున్నా మనుషులు మారకపోవచ్చు ప్రభా. నీ మాట శ్రేష్టమైనది, నీ మాటల్లో జీవం ఉన్నది, నీ వాక్యంలో శక్తి ఉన్నది ప్రభా. అలాంటి మాటలు ప్రభా వింటున్న ప్రజలను ఒక్కసారి మీరు దర్శించండి. వారి హృదయాలను వారి మనోనేత్రాలను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి బలాభివృద్ధిలోనికి వారు ఆత్మీయంగాను ప్రభా వృద్ధిలోనికి రావడానికి సహాయం అనుగ్రహించమని, మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలిగే గొప్ప భాగ్యమును ధన్యతను వారందరికీ మీరు దయచేయమని, ఈ యొక్క స్థలాన్ని ఇచ్చిన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇంత గొప్ప అవకాశాన్ని ప్రభా మీరు వారికి ప్రేరేపణ తండ్రి చక్కటి అవకాశమును దయచేసినందుకు మీకు స్తోత్రాలు. వారికి కావలసిన నిండైన దీవెనలను ఆశీర్వాదాలను దయచేయండి ప్రభా. కొద్ది మందితో ప్రారంభించిన ఈ పరిచర్య అంచెలంచెలుగా మీరు దీవించి నూతన ఆత్మలతో నూతన కుటుంబాలతో మీరు నింపమని, మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకు శబ్దాలు వినిపించకూడదు. ఒకసారి స్టాప్ చేయి, ఆప్ చేయి, వెనక్కి రా. ఇప్పుడు అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా వినండి. ఈరోజు మంచి వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రార్థనకు శక్తి ఉందా అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను కనుక, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థన వల్ల ఎలాంటి విజయాలను సాధించవచ్చో, ప్రార్థన వల్ల ఎలాంటి యొక్క దీవెనలు ఎవరికి ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు ఏ రీతిగా చేశాడో బైబిల్ గ్రంథంలో లిఖితం చేసిన అనేకమైన మాటలు మనం చూస్తున్నాం. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం తెలిసినట్టుగైతే చూడండి, ప్రార్థనకు నిజంగా శక్తి ఉందా? ప్రార్థనకు నిజంగా శక్తి ఉందా? నేను చెప్పాను అల్లరి చేయొద్దని చెప్పాను. ప్రార్థనకు నిజంగా శక్తి ఉందా అంటే, నిజంగా బైబిల్ గ్రంథాన్ని చదివితే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులకు దేవుడు చేసిన మేలులు ఆశీర్వాదాలను ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టుగైతే, ఒక్కసారి ధ్యానించినట్టుగైతే ఎన్నో అద్భుతాలు మనం ఆశ్చర్యానికి గురవుతాం. ఎందుకంటే అనేకమైన విషయాలను అయ్యో ఇలా జరుగుతుందా, అయ్యో ఇది సాధ్యమా, అయ్యో ఇది అవే పనేనా అన్న స్థితిలోనికి కూడా అలాంటి పనులను దేవుడు చేసి మనుషులను అసాధ్యమైనది దేవునికి సాధ్యపరిచే విషయాలు, ఎన్నో విషయాలు దేవుడు చేశాడు. చూద్దాం అద్భుతమైన మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్టుగైతే, అల్లరి చేయకండి, దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని తెరిచి మీరు కూడా చూడండి. దేవుడు చెప్పిన మాట అయినను ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే, దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది.
ఆ మాట ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇరుకైనా, అయ్యో ఇది సాధ్యమా అన్న విషయాలు కూడా దేవుడిచ్చిన మాట ప్రకారంగా జరిగిన సందర్భాలు ఖచ్చితంగా కనిపిస్తాయి బైబిల్ గ్రంథంలో. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు లిఖితం చేసిన ఎన్నో అద్భుతమైన మాటలు మనం చూస్తాం. ముందుకు వెళ్తే దేవునికి అసాధ్యమనేది అంటూ ఏది ఉండదు. దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి అసాధ్యమనేది ఏది ఉండక మానదు. ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన ఏదైనా చేయగలిగే సమర్థత కలిగిన దేవుడు. అట్టి దేవుని మనము స్తుతియాగం చేస్తున్నాము, అట్టి దేవుని మనము కీర్తిస్తున్నాము, అట్టి దేవుని మనము కొనియాడుతున్నాము, అట్టి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము, అట్టి దేవునికి మనము ఆరాధన చేస్తున్నాము. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడికి ఇది చేయలేడు, ఇది దేవుని వల్ల అవ్వే పని కాదు, ఇది ఎమ్మెల్యే వల్ల అవ్వే పని కాదు, ఇది సీఎం గారు అయ్యే వల్ల పని కాదు, ఇది ప్రధానమంత్రి వల్ల అవ్వే పని కాదు అని మనం కొన్నిసార్లు వింటాం. కానీ దేవుడికి ఇది కానది, ఇది కానేరదు, దేవుడి వల్ల ఇది జరగదు, దేవుడు ఇది చేయలేడు అని ఒక్క మాట అయినా మనము అనలేము. దేవుడు సమస్తాన్ని చేయగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు. అట్టి దేవుడు మనము అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే, ఈరోజు ఎంత టెక్నాలజీ, ఎంత సైన్స్ అభివృద్ధి పొందిన కాలములో కూడా అయ్యో ఇలా జరుగుతుందా, ఇది సాధ్యమా అని ఆశ్చర్యపరిచే సంగతులు బైబిల్ గ్రంథములో మనకి అనిపిస్తాయి. చూడండి, ఒక 90 సంవత్సరాలు ఉన్న ముసలతనములో గర్భము ధరించగలదా? పిల్లలు లేకుండా, ఈ మాట నేను అనొచ్చు అనకూడదు, గుడ్రాలుగా ఉన్న ఆమె 90 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఉన్న ఆమె పిల్లలను కనగలదా అంటే ఈ సమాజం అంటుంది అది అవ్వే పని కాదు. స్త్రీ ధర్మము నిలిచిపోతుంది. స్త్రీ ధర్మము నిలిచిపోయిన సమయంలో పిల్లలు ఎలా పుట్టగలరని సైన్స్ ఎంత డెవలప్మెంట్ అయిన కాలంలో డాక్టర్లు, సైన్సిస్టులకి ఆశ్చర్యం కలిగించే సంగతులు బైబిల్ గ్రంథములో దేవుడు లిఖితం చేశాడండి. ఒక తల్లి కనిపిస్తుంది బైబిల్ గ్రంథములో. దేవుడు ఆమెకి వాగ్దానం చేశాడు, అమ్మా తల్లి, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావా, కుమారునికి ఇస్సాకు అనే పేరు నామకరణ చేస్తావని దేవుడు వాగ్దానం చేసినట్టుగా సారా అనే తల్లికి, ఆమె పేరేంటంట సారా అనే ఆమెకి, ఆ తల్లికి 90 సంవత్సరములో గర్భం ధరించింది. ఈరోజు అనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలుగా నాకు పిల్లలు పుట్టకట్లేదు, ఇన్ని సంవత్సరాలుగా నేను ఎన్నో వ్రతాలు చేస్తున్నాను, ఎన్నో పూజలు చేస్తున్నాను, ఎన్నో చోట్లకి వెళ్ళాను, నేను తిరగనది లేదు, నేను మొక్కుబడులు లేవు, ప్రతి చోటకి వెళ్తున్నాను, అక్కడంటే అక్కడ, ఎక్కడికంటే ఇక్కడ, పలానా చోట అంటే పలానా చోటకి, ప్రతి చోటకి వెళ్తున్నాను, అయినా సరే పని జరగట్లేదు, నీ దిగులు చెందుతున్నావా? బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖితం చేసిన మాటలు, 90 సంవత్సరాలకి ఎవరైనా పిల్లలను కనగలరా? 90 సంవత్సరాల వయసులో ముసలతనంలో స్త్రీ ధర్మం నిలిచిపోయిన సమయంలో ఎవరైనా, ఏ స్త్రీ అయినా పిల్లలను కనగలదా అంటే కనలేరు. కానీ దేవుడు వాగ్దానం చేశాడంటే, దేవుడు నీకు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా అది తీరుతుంది, ఖచ్చితంగా అది జరుగుతుంది. నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యము, ఏదైనా చేయగలడు. ఈ రోజు మనుషులు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ దేవుడు చిటికలో చేసి పెడతాడు పనులు. దేవుడికి అనేది ఆశ్చర్యం అనేది ఏమీ లేదు. ఆయన సమస్తము సాధ్యం అనేది ఏదైనా చేయగలిగిన దేవుడు. అట్టి దేవుని మనం కొనియాడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక స్త్రీ మనకి కనిపిస్తుంది, ఆమె కన్య ఎవరైనా పిల్లలను కనగలదా? పురుషుడు పరిణయం లేకుండా, పురుషుడితో సంబంధం లేకుండా ఏ స్త్రీ అయినా పిల్లలను కనగలదా అంటే నా దేవుడు కనిపించగలడు, నా దేవుడు పుట్టించగలడు. ఇదిగో పురుషుడి యొక్క పరిణయం లేకుండా, పురుషుడి యొక్క పరిచయం లేకుండా, పురుషుడి యొక్క కలయిక లేకుండా నా దేవుడికి సాధ్యము, పుట్టించగలడు. ఇంకొక తల్లి మనకి కనిపిస్తుంది, యేసుని జన్మనిచ్చిన తల్లి మరియ. ఆమె కన్య, ప్రదానము చేయబడిన కన్య, పురుషుడు ఎరగక ముందు పరిశుద్ధాత్మ ప్రేరణతో పిల్లలను కన్న స్త్రీ,
పిల్లోడిని కన్న స్త్రీ. చూడండి, అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. దేవుడు ఏదైనా చేయగలడా? మీ దేవుడికి అంత సామర్థ్యత ఉన్నదా అంటే, ఇదిగో ఒక కన్య గర్భము ధరించిన విషయం ఎప్పుడైనా మనం విన్నామా? పురుషుడు పర్మిషన్ లేకుండా, పురుషుడి సంబంధం లేకుండా, పురుషుడు కలవకుండా ఒక స్త్రీ పిల్లలను కనగలదా అంటే, ఇదిగో బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక కుమారుడికి జన్మనిచ్చిన తల్లి మనకి కనిపిస్తుందండి. ఇది అసాధ్యము మనుషులకి, దేవునికి సమస్తము సాధ్యము. చూడండి, ఒకసారి నేను చదువుతున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు, మీరు అండలించండి, వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ శక్తి ఆమెని ఆవరించడం వల్ల, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము ధరించింది. ఆమెకి కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడిని మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. ఆ కుమారుడిని మన సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఆ కుమారుడు ప్రపంచ మానవాళి రక్షణ కొరకు, విమోచన కొరకు, మానవులను రక్షించడానికి, మానవులను పాప సంఖ్యలో నుంచి విడిపించడానికి ఆ కుమారుడు ఈ లోకానికి దిగివచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఏదైనా చేయగలడా అంటే ఏదైనా చేయగలడు. ఆయన కంటే అసాధ్యమైనది ఏమీ లేదు. ఏదైనా చేయగలిగిన దేవుని మనము కొనియాడుతున్నాం. అంటే ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆదికాండములో సారా తల్లికి 90 సంవత్సరాల పిల్లలు కనగలిగిన సామర్థ్యతనిచ్చాడే ఆమె తల్లికి. ఆ తల్లికి సామర్థ్యతనిచ్చాడే. అలాగే యేసుక్రీస్తుకు జన్మం ఇచ్చిన తల్లి మరియా పురుషుడు పరిమిణం లేకుండా, పురుషుడు ఏకము కాకుండా, పురుషుడు కలయిక లేకుండా ఒక శిశువుని లోకములో పరిచయం చేసిందంటే దేవుడికి అంత శక్తి ఉన్నది. అదేదైనా దేవుడు చేయగలడు. ఎందుకంటే ఆయన అంత శక్తి ఉంది. అంత శక్తి ఉన్న దేవుని మనం కొనియాడుతున్నాం కనుక మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు శక్తి ఉండదా? ఖచ్చితంగా మనము దేవునితో మాట్లాడుతున్నాం కనుక, మనం ప్రార్థన చేస్తున్నాం కనుక ఖచ్చితంగా ప్రార్థనకి శక్తి ఉంటుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయము ఒకసారి మీరు తెరిచి చూడగలిగితే 42వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. నీవు సమస్త క్రియలను చేయగలవు. మీరు అండలించండి, దేవుడు సమస్త క్రియలను చేయగలడు. ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగాను ఆయన చేయగలడు. ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో, రాళ్ల వల్ల కూడా పిల్లలను పుట్టించగలడంటండి. నమ్ముతావా ఈ మాట? నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో మేలు జరిగిస్తాడు దేవుడు. నువ్వు అనుకుంటావు, నేను ఎన్నో 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 చేస్తున్నాను, అయినా నా జీవితంలో మనశ్శాంతి లేదు, నా జీవితం కుదిరలేదు, నా జీవితంలో మనశ్శాంతి లేదు, నా జీవితంలో సంతోషమే లేదు, నా జీవితంలో ఆనందం లేదని నువ్వు దిగులు చెందుతున్నావే. ఎప్పుడైనా విన్నారా? 90 సంవత్సరాల వయసులో పిల్లలను కన్న స్త్రీని ఎప్పుడైనా విన్నారా? మీ దేవుడు అలాంటి పనులు చేస్తాడా? అలాంటి కార్యాలు కూడా చేయగలడా? మీ దేవుడు అంత శక్తిమంతుడా అంటే ఖచ్చితంగా ఇదిగో గొడ్రాలుగా ఉన్న ఆమె 90 సంవత్సరాల వయసులో పిల్లోడిని గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆయన ద్వారానే ఈరోజు అనేక మంది పిల్లలు అవ్వడానికి కారణం. ఆ జాతిలో నుంచి అనేకమైన ఈరోజు క్రీస్తును వెంబడించే మనుషులుగా, క్రీస్తును ఆరాధించే మనుషులుగా ఈరోజు ఆ వంశావళి నుంచి మనం వచ్చిన వారము, ఆ జాతికి చెందిన వారము, ఆ మనుషుల రక్తములో నుంచి మనం వచ్చిన వారము. ఆ మనిషి ద్వారా మనల్ని దేవుడు మన వంశావళిని పుట్టించుకుంటూ 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 వచ్చాడండి. అంటే ఏదైనా చేయగలడంటే ఆయన ఏదైనా చేయగలడు. నిష్ఫలము కావు. నువ్వు అనుకోవచ్చు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి నువ్వు నిష్ఫలం కావచ్చు.
ఏంటి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి నువ్వు పని కాకపోవచ్చు, పెద్ద పెద్ద పండితుల దగ్గరికి వెళ్ళి నువ్వు పని కాకపోవచ్చు, కానీ నా దేవుని దగ్గరికి వస్తే అది ఏంటి, నిష్ఫలము కాదు. ఖచ్చితంగా దేవుడు మాట ఇచ్చాడా? ఖచ్చితంగా చేస్తాడాయన. ఆయన సమస్త క్రియలను చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సామర్థ్యత కలిగిన దేవుడు. ఆయన వల్ల అవ్వే పని ఏమి? ఇప్పటి వరకు ఆయన నా మీద ఆధారపడ్డాను, ఆయన నమ్ముకున్నాను, ఈ పని జరగలేదయ్యా అనడానికి లేదండి, అనడానికి లేదు. ఖచ్చితంగా 100% ఆయన ఏ విధంగా ఆధారపడమన్నాడో, ఏ విధంగా ఆయన మీద ఆనుకోమన్నాడో, ఖచ్చితంగా బైబిల్ యొక్క కొలమానములోని మన మీద, ఆయన మీద మనం ఆధారపడితే, ఆయన మీద మనం ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఎన్నో చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఒక మాట, అద్భుతమైన మాట నేను చూపిస్తున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనములో, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే, సొమ్మసిల్లి వారికి బలమునిచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లిపోతున్నావా? శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావా? అయ్యో నా జీవితం ఏంటి, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవితానికి అర్థం లేదే, నాకు బలమునిచ్చేవాడే ఈ లోకములో లేరా అంటే, నీ భార్య, నీ భర్త, నీ బంధువులు, నీ బలగము, నీ కుటుంబము, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ నాయకులు, అధికారులు ఎవరు నీకు బలం ఇవ్వకపోవచ్చు, కానీ సొమ్మసిల్లి వారికి బలమునిచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లి వారిని లేవనెత్తువాడు ఆయనే. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించగలిగే సామర్థ్యత కలిగిన దేవుడు నా దేవుడు. నాశనకరమైన గుంటల్లో నుండి నన్ను కాపాడగలిగిన గొప్ప దేవుడు. ఆయనకి దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయన మార్గంలో నడుస్తున్న నాకు తన దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు. నా ప్రియకుమారుడు ప్రయాణం చేస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, ఏమి నా పాదములకు రాయి తగలకుండా తన దూతలకి ఆజ్ఞాపించి నా వెంటే ఉంటూ నన్ను కాపాడుతూ రక్షిస్తూ దినమెల్లా నన్ను రక్షిస్తున్నాడే దేవుడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. సొమ్మసిల్లి వారిని బలమిచ్చేవాడు ఆయనే. ఈరోజు ఎవ్వరూ బలం ఇవ్వకపోవచ్చు, డాక్టర్ల వల్ల కూడా అవ్వలేని బలాన్ని దేవుడు, నా దేవుడు ఇవ్వగలడు. సొమ్మసిల్లి వారిని లేవనెత్తువాడు ఆయనే, బలమునిచ్చేవాడు ఆయనే. ఇది మనుషులకి అసాధ్యము గాని దేవునికి అన్ని సాధ్యమే. మత్తయి గారు రాసిన సువార్త 29వ అధ్యాయము, 19వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మీరు చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనము, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము. సొమ్మసిల్లి వారిని బలమిచ్చేవాడు ఆయనే. ఆయన అన్ని క్రియలు చేయగలిగిన, మంచి క్రియలు చేయగలిగిన గొప్ప దేవుడు. 90 సంవత్సరాలు గొడ్రాలుగున్న తల్లికి గర్భాన్ని ధరించిన గొప్ప దేవుడు. యొక్క కన్నిగా ఉన్న స్త్రీ, పురుషుడు పరిము లేకుండా, పురుషుడు ఎరగకుండా ఒక స్త్రీ గర్భం ధరించిందా అంటే ఖచ్చితంగా దేవుడు సమస్తాన్ని చేయగలడు. ఆయనకి అన్ని సాధ్యము. ఆయన ఏదైనా, ఇది జరగాలి, ఇది మానవునికి విమోచన జరగాలి, పాప బలియాగం జరగాలి, నా ప్రియకుమారుడు పరిశుద్ధంగా లోకానికి ప్రవేశపెట్టాలని దేవుడు తీర్మానం చేసుకొని, దేవుడు మనసులో అనుకొని కన్య మరియను ఏర్పరచుకొని తన గర్భములో యేసుక్రీస్తును ప్రవేశపెట్టాడు. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. చూడండి, అద్భుతమైన మాటలు మనకి బైబిల్ గ్రంథంలో మనకి సెలవిస్తున్నాయి. ఈరోజు ఖచ్చితంగా నీవు ఆయన మీద ఆధారపడితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఇలాంటి కార్యాలు మన జీవితంలో ఎన్నో చూస్తాం. ఎవరు చేయలేని పనులు కూడా నా దేవుడు చేయగలడు. అయ్యో నేను చనిపోతానన్నారే డాక్టర్లు అంటే, ఖచ్చితంగా నా దేవునికి నీతో పని ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా బ్రతికిస్తాడు. అంత సామర్థ్యత అనుకుంది, బ్రతికించగలడు. ఆయన పరమ వైద్యుడని పేరుగాంచిన దైవము. ఆయన ఏదైనా
అయ్యో నేను ఇలా అనుకున్నానండి, అలా జరగదనుకున్నానండి, ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం నా జీవితంలో జరిగిందంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చేసే దేవుడు, విడిచిపెట్టేవాడు దేవుడు కాదు నా దేవుడు. నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తే దేవుడు. నాశనకరమైన గుంటల్లో నువ్వు పడిపోయినా, వేటకాని ఊరిలో నుండి నువ్వు ఉన్నా, నిన్ను లేవనెత్తే దేవుడు. 1000 మంది నీ మీదకి వచ్చినా, 10,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చేసినా, నేను సింగల్గా నిలబెట్టి లేవనెత్తిగలిగి నీకు విజయాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు. భయపడకు. నీ పక్కన 1000 మంది పడను, నీ కుడి పక్కన 10,000 మంది పడను, ఏ అపాయము నీకు రాదు. ఏ అపాయము నీకు రాదు. నీ గుడారమును సమీపించదు. ఏ అపాయం, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని కీర్తనలో మనం లేఖన భాగాన్ని చదువుకున్నాం కదా, వాక్య పట్టణాన్ని చదువుకున్నాం కదా, వాక్య భాగాన్ని చదువుకున్నాం కదా. 91వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు మనకు కనిపిస్తాయి కదా. 1000 మంది 10,000 మంది కూలినను నువ్వు భయపడక్కర్లేదు అంటే అంత ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు నా దేవుడు. ఖచ్చితంగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు నా దేవుడు. అలాంటి దేవునికి నేను దినమెల్లా నిరంతరము ప్రార్థన చేయవలే బద్దులమై ఉన్నాము. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడాలి. ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలి. ఆయన స్వరాన్ని వినాలి. ఆయనతో మనం విజ్ఞాపన చేయాలి. ఆయన స్వరాన్ని వింటే ఎలా ప్రార్థించాలో తెలుసా? ఎలా ప్రార్థించమని దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడో తెలుసా? మత్తయి గారు రాసిన సువార్త, క్షమించండి, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనము ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడో తెలుసా? ఆయన వెంబడిస్తున్న క్రైస్తవులందరికీ ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడో తెలుసా? లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనము, వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయి ఉండటకును ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మనము విసకక నిత్యము నిరంతరము మానకుండా చేయవలసింది ఏదైనా ఉన్నదా అంటే అది ప్రార్థన మాత్రమే. నేను సండే స్కూల్లో పిల్లలకు చెప్తాను, ప్రార్థన పాపము చేయనివ్వదు. ఎవరి జీవితాల్లో అయితే ప్రార్థన, దేవుని వాక్యానుసారంగా ప్రార్థన జీవితం ఉంటుందో వారి జీవితంలో పాపానికి చోటుని ఇవ్వరు. ఎట్టి ఆఫర్లు వచ్చినా, ఎలాంటి అవకాశాలు వచ్చినా ఖచ్చితంగా దానికి లొంగిపోరు, పాపము చేయరు. ప్రార్థన చేసేవారు ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా, బైబిల్ కొలమానంలో ప్రార్థన చేసిన వారు పాపము చేయరు. బైబిల్ కొలమానములు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఆయన కొలమానుల ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నారో ఖచ్చితంగా వారి జీవితంలో పాపం ఉండదు. అందుకంటాడు కదా, పాపము ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపం చేయనివ్వదు. అద్భుతమైన మాట కదా. ప్రతి ఒక్కరు హృదయంలో నాటుకుపోవలసిన మాట కదా ఇది. ఈరోజు నిరంతరం నేను ప్రార్థనలో గడిపితే, నిరంతరం నేను దేవునితో సంభాషణ గడిపితే, నిరంతరం దేవునితో నేను మాట్లాడకని అవకాశం ఉన్నప్పుడు అట్టి క్రియ నా జీవితంలో జరిగితే, నాలో ఎంటి శ్రమ వచ్చినా, అపవాది ఎన్ని బాణాలు నా మీదకు వదిలినా కవచనాన్ని ధరించుకొని, ఆయుధాన్ని ధరించుకొని, ఖడ్గాన్ని ధరించుకొని అన్నీ సిద్ధపరుచుకుంటాం చూసారా. ఖచ్చితంగా ప్రార్థన వల్ల అది జరిగే పని. ఆ ప్రార్థన నిరంతరము మానకుండా చేయాలి. అది నువ్వు అన్నం మానేయచ్చు, నువ్వు స్నానం మానేయచ్చు, నువ్వు లేకపోతే పలానా పల్లెలోకి వాయిదా వేయచ్చు, కానీ ప్రార్థన అనే దానికి మనం వాయిదా వేయకూడదు. ప్రార్థన మనకు అవకాశం ఉందా? అది పగల, మధ్యాహ్నమా, అర్ధరాత్రి, సాయంత్రమా, వేకువజామున, ఇట్టి సమయంలో నీకు అవకాశం ఉన్నా నువ్వు ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. ఎందుకంటే ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రార్థన వల్ల ఏదైనా సాధించగలము. ఒక భక్తుడు చెరసాలలో ఉంటే సంఘం ప్రార్థన ఆ చెరసాలలో ఉన్న వ్యక్తిని బయటకు రప్పించింది. ఏం లాయర్లు పెట్టారా? ఏం పిటిషన్స్ పెట్టారా? ఎవరైనా ఏమన్నా న్యాయవాదిని పెట్టి ఇతను పక్షాన్ని వాదించు,
గెలిపించి కోర్టులో నువ్వు ఆయన పక్షాన్ని వాదించి గెలిపించని ఎంత ఇస్తామని ఎవరైనా బేరాలు ఆడుకున్నారా? లేదే. సంఘ ప్రార్థన ఒక సరసాలున్న వ్యక్తిని బయటకు రప్పించిందే. అంటే ప్రార్థనకు అంత శక్తి ఉన్నదంటే ప్రార్థనలకు అంత శక్తి ఖచ్చితంగా ఉంది. ప్రార్థన వల్ల ఏదైనా సాధించగలము. ఈ రోజు నా జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాను, నా జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు, నా జీవితంలో మేలు లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆయనను ఆజ్ఞలను పాటించి ఆయన ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా మనం బ్రతికితే ఖచ్చితంగా మనకు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలిగిన గాక. అలాంటి ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? అపోస్తలుడైన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనములో ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? చూడండి. 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అంటే ఈ సబ్జెక్టు ఎవరికి చెప్తున్నానో తెలుసా? ఈ అంశము ప్రార్థనకి శక్తి ఉన్నదని ఎవరికి చెప్తున్నానో తెలుసా? నాకు నేనే బోధించుకుంటున్నాను, నాకు నేనే హెచ్చరించుకుంటున్నాను, నాకు నేనే బలపరుచుకుంటున్నాను. ఈ ప్రార్థనకు అంత శక్తి ఉన్నదా అని నేను రాత్రికాల సమయంలో ఈ అంశాన్ని చెప్పాలని నేను ప్రాక్టీస్ ప్రిపేర్ అవుతూ చక్కగా 11 అయ్యేంత వరకు నేను చక్కగా నోట్స్ రాసుకున్న సమయంలో ఎందుకో నాకు ఈ ప్రార్థన నాకు శక్తిని ఇచ్చినట్టుగా ఉంది, ఈ ప్రార్థన నాకు మేలు చేసినట్టుగా ఉంది, ఈ ప్రార్థన అంశం వల్ల నేను బలపరిచేవాడుగా నేను ఉంటాను అని ఖచ్చితంగా నేను నమ్మాను. మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రారంభ ప్రార్థన మనము వాక్య పరిచయ కొరకు ప్రారంభించాం. ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ దేవుడు మనకి వినిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ సంఘం కొరకు ఎన్నో దినాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన శక్తి ఉంది, ఆయన ప్రార్థన కొంత శక్తి ఉంది, ఆయన చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు. విశ్వాసముతో నేను ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసముతో నా కుటుంబం ప్రార్థన చేస్తుంది, విశ్వాసముతో మేము ఎంతమందిని అయితే ప్రార్థన రిక్వెస్ట్ కోరామో వారందరూ ప్రార్థన చేస్తున్నారు కనుక ఈ రోజు దేవుడు ఈ స్థలంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఎంతో మంది దైవ సేవకులు ఈ మూలపేట పరిచర్య కొరకు ఈ స్థలం కొరకు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఊరికినే పోదు, అద్భుతం చేస్తాడు దేవుడు. ఈ వెలుగును మహిమతో, ఆయన తేజస్సుతో ఈ యొక్క ప్రాంతం అంతటిని వెలిగిస్తాడు దేవుడు. ఏదైనా చేయగలడంటే దేవుడు ఏదైనా చేయగలడు. మన శక్తికి లోపము లేనివి కూడా, మన శక్తికి మించిన పనులు కూడా మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుడు అంత మంచివాడు. ఆయన ప్రార్థనకు అంత శక్తి ఉంది. నువ్వు ఉపవాసంతో చేస్తావా, నువ్వు గంటల తడబడి చేస్తావా, హృదయపూర్వకంగా చేస్తావా, కృతజ్ఞతతో చేస్తావా, విసుకగా చేస్తావా, మానకుండా చేస్తావా, నువ్వు ఎలా ఎట్టి రీతిలో దేవుని లేఖనాలకు అనుకూలంగా చేస్తే ఖచ్చితంగా ఆయన నీ ఆశను తృప్తిపరుస్తాడు, నీ ఆశను నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈ పరిచర్య ఎన్నో విధాలుగా దేవుని మహిమపరిచే కార్యాలు ఈ పరిచర్య ద్వారా జరగాలని ఆశపడుతున్నాను. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది, ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం ఉంది. నేను అనుకున్నాను, ఇదిగో సంఘం ఉండేటప్పుడు ఏదైతే విషయాలని బాధపడ్డాను, అలా ఎలా ఉంటే బాగుండు, సంఘం ఎలాగుంటే బాగుండు, సంఘ కాపర్ ఎలాగుంటే బాగుండు, సంఘం ఎలాగుంటే ఎంత బాగుండనే బయట సౌండ్ వినిపిస్తుందో చూసారా, దానికంటే మించిగా దేవుని మహిమపరిచే కార్యాలు, దేవునికి అనుకూలంగా, దేవుని యొక్క నామానికి మాత్రమే మహిమకరంగా అలాంటి పనులు చేయాలని ఆశపడుతున్నాను. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయనకి ఎలాగ చేయాలంటే ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ఆయనకి తెలియజేయండి. మరొకసారి నేను చదువుతున్నాను 6వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకండి, దేని గురించి మీరు చింతపడకండి, ఆయన భుజాల మీద పెట్టండి, విశ్వాసంతో ఉండండి, విశ్వాసంతో ఎదురు చూడండి. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, నెలల, రోజుల, గంటల ఏం లేదండి, 90 సంవత్సరాల పిల్లల కొరకు ఎదురు చూసిన భక్తుడిని చూసారా?
ఏంటి 90-100 సంవత్సరాలు పిల్లల కొరకు దేవుడు వాగ్దానం చేశాడే, అయ్యో ఇంకెప్పుడు పుడతారని దేవుణ్ణి ఏ మాత్రం దూషించలేదే. 90 సంవత్సరాల వయసులో స్త్రీ గొడ్రాలుగా పిలవబడుతున్న ఆమె మీద ఉన్న నిందను తీసేశాడే, ఆ మచ్చని తీసేశాడే, మంచి బహుమానాన్ని ఇచ్చాడే, శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చాడే. చూడండి, అద్భుతమైన చింతపడకుడి దేనిని గురించి మీరు చింతపడకుడు, కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను ఆయనకి తెలియచేయాలి. ప్రతి విషయములను తినేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, తాము నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు ఆయన గురించి ఆలోచన, ఆయన కోసం చెప్పే విధంగా, ఆయన కోసం మాట్లాడుకునే విధంగా, ఆయన కోసం తలుచుకునే విధంగా ఉండాలి. నా కుమార్తె, 2వ కుమార్తె అమృతవర్షిని బండి మీద వెళ్ళేటప్పుడు ఎన్నో విలువైన మాటలు నా పిల్లలకి బండి మీద కూర్చున్నా, మనం ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా ఆ ప్రయాణం అంతట్లోనూ దేవుని కోసమే మాట్లాడుకుంటామా. మన పక్కన మన దేవుడు ఉన్నాడు తెలుసా. మనం ఇద్దరమే బండి మీద వెళ్తున్నాం అనుకుంటాం, కానీ మన పక్కనే దేవుడు మనతోనే ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మనం కాపాడడానికి, మనలను భద్రపరచడానికి, మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన అంతటిని చూడడానికి మన పక్షాన, మన పక్కనే దేవుడు ఉన్నాడు. మనం ఇద్దరము కాదమ్మా, ముగ్గురము. నువ్వు ఒంటరిగా స్కూల్కి వెళ్తున్నావా, నీ పక్కనే దేవుడు ఉంటాడు. అందుకే నువ్వు భయపడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడనే భయము ఉండాలి మనుషుల్లో. అలాంటి మనుషుల్లో ఆ భయము ఉంటే, అలాంటి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఎన్నో విజయాలు మనం చూస్తాం. మరొక మాట మనం చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, 5-6 వచనాలను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, ఏమి కొదువుగా ఉన్న ఎడల? ఆస్తి కొదువుగా ఉన్న ఎడల కాదు, అంతస్తులు కొదువుగా ఉన్న ఎడల కాదు, వ్యాపారము కొదువుగా ఉన్న ఎడల కాదు. ఏ విషయంలోనంట? మీలో ఎవరికైనా జ్ఞానము బుద్ధియు కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలెను. బుక్స్ కాదు, లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు కాదు, డిక్షనరీలు చదవడం కాదు. ఖచ్చితంగా దేవుడికి మనకి జ్ఞానము తక్కువయింది ప్రభువా, నాలో బుద్ధి లేకపోయింది ప్రభువా, నాలో జ్ఞానం లేకపోయింది ప్రభువా అని నేను దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా అప్పుడు అది ఆయన మనకి అనుగ్రహించును. ఏమనుగ్రహిస్తాడు? జ్ఞానం, బుద్ధి, ఏదైనా ఇస్తాడా దేవుడు అంటే? ఏదైనా ఇస్తాడు. అయ్యో నాకు జ్ఞానం లేదండి, నువ్వు తెలివైన వాడు, నీ అంత జ్ఞానం నాకు ఉండొద్దా అంటే నువ్వు కూడా అడుగు. నేను అడిగాను, అయ్యా ఈ గ్రంథాన్ని చదవగలిగే జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగాను. ఈ గ్రంథాన్ని చదవగలిగే జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగితే ఖచ్చితంగా ఆయన ఇచ్చాడు. అసలు ఆ జీవితంలో ఇలాంటి మాటలు నా నోటి నుంచి వస్తాయని కలలో కూడా అనుకోలేదు. ఇది నా జీవిత సాక్ష్యం తెలిసిన వారికి ఒక ఆశ్చర్యము. అయ్యో నేను కూడా వాక్యం చెప్తానా, అయ్యో నేను కూడా వాక్యాన్ని బోధిస్తానా, నేను కూడా ఆయన కొరకు బ్రతుకుతానా, ఆయన కొరకు ఎన్నో నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, లేనిపోని మాటలు వచ్చినా నిలబడగలనా అంటే ఆశ్చర్యం ఇది. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన అడిగితే ఏదైనా ఇస్తాడు. ఆయన జ్ఞానాన్ని అడగమంటున్నాడు. ఆ జ్ఞానాన్ని విశ్వాసముతో మనం అడిగితే నా దేవుడు ఇస్తాడు అని విశ్వాసము, నమ్మకము, దృఢమైన నమ్మకం నాలో ఉండి నేను అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నాకు ఇస్తాడు. ఇచ్చాడు కదా, అబ్రహాంకి ఇచ్చాడు కదా, వాగ్దానం చేశాడు కదా. అబ్రహాం వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు గర్భఫలాన్ని ఇస్తాను. అడిగాడా? ఏమయ్యా 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది, 80 సంవత్సరాలు, 90, 100కు వచ్చేసానయ్యా, ఇంకెప్పుడు ఇస్తావు అడిగాడా? ఇచ్చాడా? ఇవ్వలేదా? 100 సంవత్సరాల్లో ఎవరైనా పిల్లలను కనగలిగే సామర్థ్యత ఉంటుందా? 100 సంవత్సరాలు అబ్రహాంకి వాగ్దానం చేసిన 100 సంవత్సరాలకి పిల్లలను ఇచ్చాడు. 100 సంవత్సరాలు పుట్టాడండి ఇస్సాకు. అబ్రహాం వయసు 100, సారమ్మ వయసు 90 సంవత్సరాలు. అట్టి వయసులో కూడా
పిల్లలను ఇవ్వగలడా అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నాకు తెలిసిన మా ఊర్లో ఒక ఆమెకి 15, 16, 17 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి. దేవుని నమ్ముకుంది, మంచి బహుమానాలు 2 బహుమానాలు ఇచ్చాడు దేవుడు. ఎంతోమంది సాక్ష్యాలు మనం వింటామే. డాక్టర్ల దగ్గరికి వెళితే పిల్లలు పుట్టే అవకాశం లేదండి, అన్ని టెస్టులు చేశామండి అన్న స్థితిలోనికి కూడా దేవుడి మీద ఆధారపడిన వాడు, దేవుడి మీద నమ్ముకున్నవాడు ఖచ్చితంగా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. నమ్ముతారా? ఇవ్వగలడైనా. ఇవ్వగలిగే సామర్థ్యత ఉన్నది ఆయనకు ఒక్కడికి మాత్రమే. నువ్వు ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత వేల ఖర్చు పెట్టినా నీ దగ్గర జరగకపోవచ్చు, కానీ ఆ దేవుడి దగ్గర జరుగుతాయి. ఆ దేవుని దగ్గర జరుగుతాయి. మరొక మాట మనం చూడగలిగితే, ఆయన మహిమ కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం పానము చేసినను, మనం తిన్నా, మనం ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా ఆయన మహిమ పరిచే విధంగా మనం ఉండాలి. కానీ ఆయనను కించపరిచే విధంగా, ఆయనను తక్కువ చేసే విధంగా మనం ఉండకూడదండి. ఖచ్చితంగా అట్టి మనస్సు ఎవరికి ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినట్టుగా దేవుడు మనకేం చేస్తాడు? ఏ పనైనా మనం చేయగలడు. ఒక మాట మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. దేవుడు ఖచ్చితంగా నాకు ప్రార్థన చేయండి, మీకు విడుదలనిస్తాను, మీకు సమాధానం ఇస్తాను, మీ వర నేను వింటాను అని వాగ్దానం చేసిన సందర్భాన్ని ఒకసారి మనం చూడగలిగితే, ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు అందరైతే శబ్దం ద్వారా మేము మాటలు వింటున్నారో వారందరితో కూడా మాట్లాడుతున్నాడు. అయ్యా, మీ జీవితాలను కడతాను, మీ కుటుంబాలను నిలబడతాను. మీరు పాప ఊబిలో పడిపోయారు, పాప ఊబిలో నుంచి లేవనెత్తుతాను, మీకు సమాధానం ఇస్తాను, మీకు ఐక్యతనిస్తాను, మీకు సంతోషాన్ని, ఆనందాన్ని మీ జీవితంలో ప్రవేశపెడతాను. ఏదైతే నింద మోస్తున్నావో, ఏదైతే అవమానపరుస్తున్నారో నిన్ను, ఆ నింద నుంచి నీకు విడుదలనిస్తాను, ఏ అవమానాల నుంచి నీకు ఘనతనిస్తాను. ఏ చోటైతే నిందలకు పాలవుతున్నావో, ఏ చోటైతే అవమానపడుతున్నావో అదే చోట నీకు ఘనతనిస్తాను. అందుకే భక్తులు రాశారు కదా పాట, అవమానం పొందిన చోటే ఘనతనిచ్చినావే, వెలివేయబడిన స్థలములు నిన్ను నిలిపినావే. నేను ఎక్కడైతే వెలివేస్తున్నారో, ఎక్కడైతే అవమానిస్తున్నారో, ఎక్కడైతే నిందలేస్తున్నారో ఆ చోటలో నుంచి నీకు ఘనతనిస్తాడు. ఆ మనిషిలో నుంచే నీకు ఘనతనిస్తాడు. ఆ మనిషిలో నుంచే నీకు మంచి పేరునిస్తాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతుని. నేను ఎవరికి మొరపెడుతున్నాను? నేను శ్రమ వస్తున్నప్పుడు, నాకు బాధ వస్తున్నప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు నేను ఎవరికి మొరపెడుతున్నాను? నేను ఏ చోట్లకి వెళ్తున్నాను? ఏ చోట్లకి వెళ్ళి నేను మొక్కుతున్నాను? ఏ చోట్లకి వెళ్ళి నేను ఆరాధన చేస్తున్నాను? నాకు శ్రమ వస్తున్నప్పుడు నా శ్రమను తీసేవాడు ఒకడు ఉన్నాడా? ఆయన ఎవరు? ఆయన పరిశీలన చేయాలి. అంతేగాని ఏ చోటకి పెడితే ఆ చోటకి వెళ్ళిపోడు, ఏ చోటకి పెడితే ఆ చోటకి వెళ్ళిపోయి నేను ఆరాధన చేసేస్తాను, నా శ్రమల నుంచి నా దేవుడు విడిపిస్తాడు అనుకుంటే అది భ్రమది. చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనము, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెడుతుని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ప్రార్థనకి శక్తి ఉందంటే ఖచ్చితంగా ప్రార్థనకి శక్తి ఉంది. నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు నా శ్రమ అనుభవిస్తున్నప్పుడు, ఆయనకి నేను మొర్ర పెడుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో నుంచి నా ప్రార్థన విన్నాడు. నా ప్రార్థన విన్నాడా? నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జొచ్చెను, ఆయనకి వినపడుతుంది. నా మొర్ర, నా ప్రార్థన, నా విజ్ఞాపన, నా యోచనలు అన్నీ ఆయన వింటున్నాడంటే ఖచ్చితంగా వింటాడు. ఆ శ్రమల్లో నుంచి నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా శ్రమ వస్తే అంటే, ఏదో బైబిల్ చెబుతుంది, అమ్మా నీకు శ్రమ వస్తున్నప్పుడు, అయ్యా నీకు శ్రమ వస్తున్నప్పుడు నా ప్రార్థన చెయ్యి, నాకు విజ్ఞాపన చెయ్యి, నాకు మొరపెట్టు, నీకు నేను ఉత్తరం ఇస్తాను, నీ ప్రార్థనను వింటాను, నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాను, ఆ శ్రమల నుంచి నేను విడిపిస్తాను. ఆ శ్రమల నుంచి నీకు విడుదలను కలిగజేసిన వాడును నేనే, మరొక్కరు లేరు. నువ్వు భ్రమలో ఉన్నావు, నువ్వు భ్రమపడుతున్నావు. శ్రమల్లో నుంచి నన్ను లేవనెత్తువాడు ఆయనే. ఆయనకి మనం ప్రార్థన చేయాలి.
ఆయనకి ప్రార్థన చేయాలి. చూద్దామని ఒక్క మాట, అదే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము ముగించుకుందాం. 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. మరొక కండిషన్, నీ శ్రమల్లో నువ్వు మొరపెడుతున్నప్పుడు దేవుడు నీకు సమాధానం ఇవ్వాలంటే, నీ మొరను ఆయన వినాలంటే, ఆయన అంగీకరించాలంటే, ఆయన సన్నిధికి ఆయన చెవులకి వినిపించాలంటే నువ్వు ఎలా ఉండాలంట? నేను త్రాగేస్తానండి, తిరిగేస్తానండి, తిరిగిపోతుగా ఉంటానండి, లంచగొండుగా ఉంటానండి, అబద్ధకుడుగా ఉంటానండి, మోసకారుడుగా ఉంటానండి, దూషికుడుగా ఉంటానండి, అవమానించేవాడుగా ఉంటానండి, హేళన చేసేవాడుగా ఉంటానండి, కించపరిచేవాడుగా ఉంటానండి, నాకు నచ్చినట్టు నా జీవితం ప్రకారంగా నాకు నచ్చినట్టు నేను జీవిస్తానండి, ఎవడి మాట నేను విననండి, నా మనసుకి ఏది అనిపిస్తుంది చేసేస్తానండి, అది చెడైనా మంచైనా నా మనసుకి మంచి అనిపిస్తే చేసేస్తానండి, నా బ్రతికి ఎలాగున్నా పర్వాలేదండి, నేను దేవునికి మొరపెట్టేస్తే దేవుడు ఉత్తరం ఇచ్చేస్తాడండి అంటే ఎవడు కండిషన్లు అప్లై అవుతాయి. ఏంటా కండిషను? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారు శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అంటే నువ్వు నీతిగా బ్రతకాలా? అంటే ఆకలితో ఉన్నా నీతిగా బ్రతకాలా? అప్పులతో ఉన్నా నీతిగా బ్రతకాలా? ఎన్ని శ్రమలు వచ్చినా నీతిగా బ్రతకాలా? ఆరోగ్యం బాగలేకపోయినా నీతిగా బ్రతకాలంటే నీతిగా బ్రతుకు. ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఏ అప్పులైతే నిన్ను పీడిస్తున్నాయో ఆ అప్పుల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఏ రోగమైతే నిన్ను కృంగదీసేస్తుందో, నిన్ను అవమానపరుస్తుందో, నీ శరీరాన్ని బలహీనపరుస్తుందో అదే రోగం నుంచి దేవుడు స్వస్థతనిస్తాడు, ఆరోగ్యాన్నిస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు. సొమ్మసిల్లి వారిని బలమునిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లి వారికి బలమునిచ్చువాడు ఆయనే. అద్భుతమైన మాటలు కదా, అద్భుతమైన దేవుడు కదా మన దేవుడు. అంటే ఈ 90 సంవత్సరాలు పిల్లలు లేని స్త్రీకి, గొడ్రాలుగా ఉన్న స్త్రీకి పిల్లనిచ్చాడే. కన్య పురుషుడు పరిమి లేకుండా, పురుషుడి కలయిక లేకుండా ఒక గొప్ప మహనీయుడిని, మహాత్ముడిని, పరిశుద్ధుడిని లోకానికి పరిచయం చేసిందే కన్య మరియ. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడే. నీ ప్రార్థన నేను వింటాను, నీ మొర్ర నేను అంగీకరిస్తాను, నా సన్నిధికి చేరుతాయి, నేను చెవులు పెట్టి వింటానని వాగ్దానం చేశాడు కదా. అయ్యో సొమ్మసిల్లి వారిని బలమునిచ్చేవాడు నేనే అని వాగ్దానం చేశాడు కదా. నీతిమంతుల ప్రార్థన తప్పక నేను వింటాను, వారి శ్రమల్లో నుండి వారిని విడిపిస్తానని మంచి మాటలు విన్నాం కదండి. శక్తి ఉంది దేవుని ప్రార్థన చేస్తే. దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు శక్తిని దేవుడు అమరుస్తాడు. మనలో యథార్థమైనది విశ్వాసంతో కూడింది, కృతజ్ఞతాపూర్వకంగా కూడింది, దేవుని మాత్రమే మహిమ కొరకు చేయవలసిన ప్రార్థన కానీ మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? ఆ సర్వశక్తుడైన దేవునితో సంబంధం ఉంచుతాడు. మంచి సంబంధం ప్రార్థన వలన సర్వశక్తిమంతుడైన దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాం. దేవుడి మాటలు వింటాం, దేవుడు మన మాటలు వింటాడు. చూడండి బాండింగ్ ఎంత బాందో చూడండి. ఆ సర్వశక్తుడైన దేవుడు దేవునితో సంబంధం ఉండాలంటే ఇన్ని పాటించాలి. కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, నిరంతరము మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒక మాట ఉంటుంది, ఎప్పుడైతే మనం ప్రార్థన మానేస్తామో ఆ రోజు మనలో పాపము పెట్టరేగిపోతుంది. ఈరోజు నేను ప్రార్థన చేయలేదంటే ఈరోజు ఖచ్చితంగా నేను పాపం చేశాను, అయ్యో నన్ను క్షమించుడు, ఈ క్షణంలో నేను చనిపోతే నేను మోక్షానికి వెళ్ళను, నేను నిత్యరాజ్యంలో వెళ్ళను అనే భయం మనకు ఉండాలి. లేవగానే ప్రార్థన చేయాలి. లేవగానే ఆ పడక మీద నుంచి లేవగానే అక్కడే మోకరించాలి. అక్కడే మోకరించి, ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి, ఈ దినము నా జీవితంలో ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం తండ్రి అని కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువా ఈరోజు నేను ముద్ద తింటున్నానంటే 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయంటే నీవు పెట్టిన భిక్ష, నీ సెలవు ఉంది కనుక ఈరోజు నేను మతికిలు భోజనం చేస్తున్నాను, తినగలుగుతున్నాను, నా కడుపులో జీర్ణమవుతుంది, నీ కృప నా మీద ఉంది
అందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. తిండి లేని వారందరూ ఉన్నారు ప్రభా, తిండి లేక చనిపోయిన వారందరూ ఉన్నారు ప్రభా. నాకు ఆహారం ఇచ్చావు, ఈ పూటకి చారునిచ్చావో, పులుసునిచ్చావో, ఇగురునిచ్చావో, వెజికరీనిచ్చావో, చికెన్ ఇచ్చావో, ఫిష్నిచ్చావో, ఏది ఇచ్చావో దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులని దేవునికి థ్యాంక్స్ చెల్లించాలి, కృతజ్ఞత చెప్పాలి. ఇంకా ప్రభా ఎంతో ధనవంతులు, బలవంతులు, వీరులు, జ్ఞానవంతులు, సూర్యులు ప్రభా ఈరోజు లేరయ్యా. నాకు ఆయుష్నిచ్చావు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నేను చదువుకుంటున్నాను ప్రభా, నాకు సహాయం చేస్తున్నావు. ఈరోజు ఉండడానికి ఏదో రేగిసెడ్డో, పాకో, పందిరో, ఏదో బరకం వేసుకోవడానికి నాకు అవకాశం ఉంది ప్రభా. కానీ ఎట్టి అవకాశం లేని వారు అందరూ ఉన్నారు దేవా అని నేను కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విన్నాడు. ఖచ్చితంగా త్వరలో ఒక కృతజ్ఞత కూడుకుతో మనం అందరం దేవుణ్ణి ఘనమైన నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుడు నిజంగా ఏంటి ఈ స్థలం కొరకు మనం ఎన్నో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎలా ద్వారాలు తెరుస్తాడో మనకు తెలియదు. ఏటి నుంచి అయినా ద్వారాలైనా తెరవగలడు. మరి ఎంతోమంది ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ప్రార్థన దేవుడు విని మరి ఇక్కడ మందిరం ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవాది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నూతన ఆత్మలను, అనేకమైన ఆత్మలు చేర్చబడాలి అండి. ఆత్మలను దొంగిలించేవాడుగా నేను ఉండకూడదు, నా కుటుంబము, నా పరిచర్య ఉండకూడదు. కనుక నేను ఆత్మలను సంపాదించుకునేవాడుగా ఉండాలి, కానీ ఆత్మలను దోచుకునేవాడుగా, ఆత్మలను దొంగతనం చేసేవాడుగా నేను ఉండకూడదు. యథార్థమైన పరిచర్య, కొద్ది మందిగా ఉన్న యథార్థమైన పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను. కనుక నాశను దేవుడు త్వరలో నెరవేర్చేలాగున మీరందరూ ప్రార్థన చేయండి. అట్టి రీతిగానే మరి ఈ స్థలం కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా మనము దేవుణ్ణి కృతజ్ఞతతో మరి ఘనమైన కార్యాన్ని మనం అందరం కలిసి చేద్దాం. అలాగే మరి ఇక్కడ మందిరం కట్టబడాలి, ఇంకా అనేకమైన సామాగ్రి సమకూర్చబడాలి. ఇంకా దేవునికి చిత్తానికి తల వంచేవాడిగా ఈ పరిచర్య, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పరిచర్య ఉండేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు మీ కుటుంబాలు, మీ పరిచర్యలు, మీ సేవలన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. అందరూ తలల వంచండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాని కోట దేవదూతలతో కొనియాడబడుతున్న మా దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదా ప్రభా? ప్రార్థన వల్ల ఎంత విజయాన్ని మేము సాధించగలము ప్రభా? ప్రార్థన వల్ల ఏదైనా మేము దక్కించుకోగలమంటే ఖచ్చితంగా ప్రభ ఎన్నో ఆధారాలు బైబిల్ గ్రంథంలో ప్రభ ఉన్నాయి. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభా. తండ్రి, ఈ లోకం ప్రభ ఆశ్చర్యపోవచ్చు ప్రభా. 90 సంవత్సరాలకి పిల్లలు పుడతారా అని ప్రభా ఈ లోకం ఆశ్చర్యపోవచ్చు, కానీ ప్రభా నీ గ్రంథంలో లిఖితం చేశారు ప్రభా. తండ్రి, విశ్వాసముతో వారు ఉన్నారు కనుక, వారిని మీరు చూస్తున్నారు కనుక వారికి మంచి గర్భఫలాన్ని మీరు దయచేశారు ప్రభా, మంచి కుమారుని దయచేశారు. వారి వల్ల ప్రభా అనేకమైన వంశాలు ప్రభా ఈరోజు ప్రభా తండ్రి ఉండడానికి కారణము ప్రభా తండ్రి. అనేక మందిని నీ రాజ్యంలో చేర్చడానికి ప్రత్యేకించబడిన జనంగా ప్రభా మీరు ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు మీరు చెల్లించుకుంటున్నాం ప్రభా. సమస్యలు వారిని మీరు బలమునిచ్చేవాడని వాగ్దానం చేశారు. నాకు ఉత్తరం ఇవ్వండి, మీకు సమాధానం ఇస్తాను, నాకు ప్రార్థించండి, మీకు జవాబునిస్తానని వాగ్దానం చేశావు ప్రభా. మీరు నీతి తప్పకుండా ప్రార్థన చేయండి. నీతిమంతుల ప్రార్థన నేను అంగీకరిస్తానని వాగ్దానం చేశారు కనుక ప్రభా, మా శ్రమల గుండా ప్రభా తండ్రి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడు కనుక తండ్రి ప్రభా, నాశనకరమైన గుంటల్లో నుండి మమ్మల్ని లేవనెత్తేవాడు గొప్ప దేవుడు నీవే కనుక ప్రభా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. గొప్ప కార్యం మీరు చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అదేవిధంగా ప్రభా తండ్రి నూతన ఆత్మలను మీరు మందిరానికి మీరు పంపించండి. మనుషులుగా మేము తండ్రి వారి దగ్గరికి వెళ్ళి నీ మాటలు చెప్పొచ్చు ప్రభా, వారు వినకపోవచ్చు, కానీ ప్రభా నీవు ఆకర్షిస్తే ఎవరైనా ప్రభా ఆకర్షింపబద్దులై ఉంటారు తండ్రి ప్రభా. ఈ ప్రాంతాన్ని మీరు ఆకర్షింప చేయండి ప్రభా. ఈ ప్రాంతానికి ప్రభా మీరు యొక్క నిండైన దీవులను దయచేయండి. మీ వెలుగును ప్రకాశింపనివ్వండి ప్రభా.
అనేకమైన నూతన ఆత్మలను, నూతన కుటుంబాలను ప్రభా స్థలానికి మీరు తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మందిరం కట్టడానికి మీరు ద్వారాలు తెరవండి. మందిరము ప్రభా తండ్రి సామాగ్రిని మీరు సమకూర్చండి. ఇంకా ఘనమైన కార్యక్రమాలని పేరట చేయడానికి ప్రభా అనేకమైన నశించిపోతున్న ఆత్మల్ని వైపుకు నడిపించడానికి ప్రభా బైబిల్ క్లాసులు, యవనస్తులు కూడుకులు, స్త్రీల కూడుకులు, ప్రతి క్లాసులు ప్రభా ఇక్కడ నిర్వహించడానికి మీరు ద్వారాలు తెరమని తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా మరి సండే స్కూల్తో పిల్లలతో ప్రారంభించిన ఈ పరిచర్య ఒక గొప్ప సాక్షిగా ప్రభా మేము రానున్న రోజుల్లో మేము చెప్పడానికి అట్టి రీతిగా ప్రభా నీ ఎదుట దేన మనసుకులై ప్రభా నీ ఎదుట ప్రభా నీ యొక్క హృదయానికి ప్రభా తండ్రి నీ చిత్తానికి తల వంచే విధంగా ఉండడానికి కృపను అనుగ్రహించమని నా కుటుంబాన్ని, సండే స్కూల్కి వస్తున్న బిడ్డలను, ఈ పరిచర్యలు పాల్పొంపులు పొందుకున్న ప్రతి ఒక్కరికి ప్రభా మాకు సహకారులుగా ఉంటూ మాకు సలహాలు ఇస్తూ ప్రభా మా కొరకు ప్రభా పరిచర్య కొరకు ఎంతో ప్రయాసపడుతున్న కుటుంబాలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్.